ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి ఫస్ట్ యేసయ్యే కారణం. ఆమెన్. కొంచెం గట్టిగా. చాలా దూరం నుంచి క్షేమకరమైన ప్రయాణం చేసి మీరు రావడానికి యేసయ్యే కారణం. ఆమెన్. విజయవాడ నుంచి, నల్లజర్ల నుంచి, గన్నవరం నుంచి, చాలా భీమవరం నుంచి, వల్లూరు నుంచి, పెదపూడి నుంచి, ఊడిమూడు నుంచి, చాలా ప్రాంతాల నుంచి, తణుకు నుంచి, ఎక్కడెక్కడి నుంచో మీరందరూ క్షేమంగా దేవుని పాదాల చెంతకు వచ్చున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినాలి. ఆమెన్. యేసయ్య మనతో మాట్లాడాలి. ఒక ఆశతో మీరు వచ్చున్నారు. ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తి పరచునుగాక. ఈరోజు స్పెషల్ ఏంటంటే 4 కార్యక్రమాలు, 4-5 కార్యక్రమాలు ఉన్నాయి ఈవేళ. ఏంటంటే 1 3వ శుక్రవారపు అభిషేక స్వస్థత ఆరాధన, 2 వాగ్దాన కూడిక, 3 తైలాభిషేకము, 4వదిగా ఒక ప్రత్యేకమైన విషయం, పిల్లలు లేని వారి కొరకు ఫ్రూట్స్ ఇచ్చి ప్రార్థించుట. మీ విశ్వాసాన్ని బట్టి మీ గర్భములు తెరవబడునుగాక. గత సంవత్సరం జనవరి నెలలో ఒక అమ్మాయి వాలంటీర్గా చేస్తూ ఉంది, నవ్య. ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో ఫ్రూట్ తీసుకుంది. సునీత ఫ్రూట్ తీసుకుంది. అలాగే కొంతమంది బిడ్డలు ఫ్రూట్స్ తీసుకుని ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాల చెంత గడిపారు. వాళ్ళను దేవుడు ఆశీర్వదించారు. ఈ సంవత్సరం ఎంతమంది అయితే ఫ్రూట్స్ తీసుకొని నా ప్రభు నా గర్భమును తెరుస్తారు, నా జీవితంలో ఒక అద్భుతం చేస్తారు అని ఆశ నిరీక్షణ కలిగి ఉంటారో వారి పట్ల దేవుని కృపాకార్యములు ప్రభు చేయునుగాక. తర్వాత శ్రేష్టమైన మాట ఏంటంటే అగ్ని అభిషేక వర్తమానము. ప్రత్యేకంగా ఈ పగలు దూర ప్రాంతముల నుంచి, సమీపం నుండి వచ్చిన ప్రతి ఒక్కరితో, మనందరికంటే దూరము నుంచి ప్రభువు మన మధ్యలోనికి దిగి వచ్చారు. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆ ప్రాణప్రియుడు కోటాను కోట్ల దేవదూతలను విడిచిపెట్టి, పరిశుద్ధులను విడిచిపెట్టి మన కొరకు భూమి మీదకు దిగి వచ్చిన ఆ ప్రాణప్రియునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రభువు మనతో మాట్లాడగా ఆత్మ సంగతులతో చెప్పుచున్న మాట వినుటకు చెవి గలవారమై, గ్రహించుటకు శ్రేష్టమైన హృదయము గలవారమై, ఒక శ్రేష్టమైన ఆలోచన కలిగి ఆ వాక్యమును మన హృదయాలలో పదిలపరుచుకొందుముగాక. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఈరోజు మన వాక్యపు అంశం సన్నిధి. సన్నిధి అనే మాటకు ఇంగ్లీష్లో ఉన్న అర్థం ఏంటంటే నియర్నెస్, అనగా దగ్గర. దేవుడైన యెహోవా గారు ఇదే మాట మాట్లాడారు. ఆయన ప్రియ కుమారుడు, ఒక శ్రేష్టమైన ఆత్మీయ నాయకుడు, భక్తుడు మోషే గారు కూడా ఇదే మాట మాట్లాడారు. ఒక దేవుని యొక్క హృదయ వాంఛ, మనిషి యొక్క హృదయ వాంఛ, ఈ ఇద్దరి హృదయ వాంఛలుగా ఒక శ్రేష్టమైన మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఒకసారి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మైకులో స్పష్టంగా చదవాలి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆమేన్. మీలో చాలా మంది అనుకోవచ్చు ఈ వాక్యం ఆల్రెడీ నేను విన్నాను కదా, మీలో చాలామంది అనుకోవచ్చు ఈ వాక్యం ఆల్రెడీ నేను ధ్యానించాను కదా, ఈ వాక్యం నాకు తెలుసు కదా అనే ఆలోచన ఉంటే ఒకసారి దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక నూతన కోణంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రిస్కెల్లా, ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఎస్. ఒక శ్రేష్టమైన మాట, దేవుడే మనిషితో చెప్తున్న మాట. సన్నిధి అనగా అర్థం నియర్నెస్, అనగా దగ్గరగా. దేవుడే ఏర్పాటు చేసుకున్న మనిషితో, ఇశ్రాయేలీయులు లక్షల మంది జనాంగం ఐగుప్తు బానిసత్వంలో చిక్కుకున్నారు.
వాళ్ళు దేవుని పాదాల చెంత వాళ్ళు మొరపెట్టారు. ఏమని మొరపెట్టారంటే, అయ్యా ఈ ఇనుప సంకెళ్ళలోంచి మమ్మల్ని విడిపించండి, ఈ బంధకాలలోంచి మాకు విడుదల కావాలి నాయనా, మేము నిన్ను ఆరాధించుటకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి నాయనా అని వాళ్ళు మొరపెడితే, ఆలకించిన దేవుడు చేసిన శ్రేష్టమైన గొప్ప కార్యం ఏంటంటే ఆ ప్రజల కొరకు ఒక నాయకుడిని పుట్టించాడు. ఆమెన్, ఆమెన్. ఒక నాయకుడైన మోషే పుట్టింది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంతో, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఆ నాయకుడైన మోషే పుట్టారు. పుట్టిన ఆ నాయకుడు, పుట్టిన ఆ దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ అభిషిక్తుడు బ్రతక తగని వాడుగా, చాలా వ్యతిరేకతలు, చాలా గలిబిళ్ళు జరిగాయి. అప్పుడు ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని గలిబిలి కలవర పరిస్థితులు వచ్చినా దేవుడే మోషే గారికి తోడుగా ఉండి, దేవుడే మోషే గారి ప్రాణాన్ని కాపాడుతూ వచ్చి, ఏ స్థలంలో అయితే మగపిల్లలు పెరగకూడదు, ఏ రాజు అయితే మగపిల్లలను పుట్టినట్టే నిర్దాక్షిణ్యంగా నైలు నదిలో విసిరేయమన్నాడో, ఆ రాజుగారి యొక్క సమక్షములో, ఆ రాజు ఇంట్లోనే ఆ బిడ్డ పెరిగేటట్లుగా దేవుడు కృపనిచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు, దేవుని ఉన్నత ప్రణాళికలో ఉన్న ఆ కుమారునికి ఎదురైన పోరాటం మామూలు పోరాటం కాదు. ఏ సమయంలో ఆయన ప్రాణం ఉంటుందో, ఏ సమయంలో ఆయన ప్రాణం తీయబడద్దో తెలియని పోరాటం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు సేవకులు కావచ్చు, సేవకురండ్రు కావచ్చు, లేక దైవజనునికి బాగా సహకారులుగా దగ్గరగా ఉండే బిడ్డలు కావచ్చు, ఈరోజు కొన్ని పోరాటాలు అనుభవిస్తున్నారా? ఈరోజు జీవన్ మరణాల పోరాటం మధ్యన మీ విశ్వాస జీవిత యాత్ర ముందుకు వెళ్తా ఉందా? ఒక మంచి మాట, మోషే వలె మీ కొరకు కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. మోషే గారి కొరకు ఎలాగొక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో, అదే దేవుడు ఈ పగటి వేళ ప్రవచనాత్మకంగా నాలో నుండి మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. మామూలు వ్యక్తి అయితే అంత టార్గెట్, అంత టార్చర్ ఉండదు, కానీ స్పెషల్, ఒక స్పెషల్. పక్కనున్న వాళ్ళతో చిన్నగా నవ్వుతా చెప్పండి, మీరు స్పెషల్. చిన్నగా నవ్వండి, ఎక్కువ నవ్వకండి. చెప్పండి, మీరు స్పెషల్. మీరు దేవుని ఉన్నత ఉద్దేశంలో ఉన్నవారు. చెప్పండి, మీరు దేవుని ఉన్నత ఉద్దేశంలో ఉన్నవారు. అందుకే శ్రమ పడుతున్నారు. చెప్పండి, అందుకే శ్రమ పెట్టబడుతున్నారు. ఆమెన్, ఆమెన్. శ్రమలు మోషే గారి జీవితాన్ని, విశ్వాస యాత్రను ఆపగలిగాయా? ఒకరోజు వచ్చింది, ఆ శ్రమలలో నుండి ఒక ఉన్నతమైన అనుభవానికి దేవుడే నడిపించుకుని వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ ప్రవచించి నేను చెప్తున్నాను, నువ్వు పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు శ్రమలు, పోరాటాలేనా? బాప్తీసం తీసుకున్నది మొదలు అనగా ఆత్మీయంగా పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు శ్రమలు, పోరాటాలేనా? ఆ పోరాటాల మధ్యన నీ చేయి దేవుడు విడిచిపెట్టలేదుగా. నీ పక్షమై ప్రభువు నిలబడకుండా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదుగా. ఆ రోజు మోషే గారికి దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా ఈ రోజు నీకిచ్చి, దీనికంటే ముందుగానే నీకు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వచ్చాడుగా. అందుకే నేటి వరకు మనం సజీవులముగా ఉన్నాము కదా. సజీవులు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. కొంతమందికి అనుమానమేమో, కొట్టండి గట్టిగా చప్పట్లు. సజీవులు మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటికీ అనుమానమే కొంతమందికి. సజీవులు అన్నారు పాస్టర్ గారు, సజీవులు అంటే ఏంటంటావు? మోషే గారి జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, పుట్టింది మొదలుకొని మరణం వెంటాడుతూ ఉన్న మోషే గారిని దేవుడు చనిపోనివ్వలేదు. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారో నాకు తెలీదు. పుట్టింది మొదలుకొని ఎన్నో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, వ్యతిరేకతలు. బిడ్డ సాక్ష్యం చెప్పారు కదా, పుట్టింది మొదలుకొని, ఆ గర్భంలోంచి బయటకు తీసింది మొదలుకొని డాక్టర్స్ చెప్తూనే ఉన్నారట, బ్రతకడు బ్రతకడు బ్రతకడు. మీలో చాలా మందికి నా తండ్రి సాక్ష్యం తెలుసు, నా సాక్ష్యం తెలుసు. మీలో చాలా మంది సాక్ష్యాలు ఇలాంటివే కదా. బ్రతకడానికి గ్యారంటీ లేని అనుభవాలు కదా మనమన్నీ.
కానీ ప్రభు బ్రతికిస్తున్నారు, ప్రభు పోషిస్తున్నారు, ప్రభు ఆశీర్వాదకరంగా ఆత్మీయ యాత్రలో చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నారు. ఆమేన్. ఆ రోజు మోషే గారికి చెప్పినట్లుగా ఈరోజు మరలా నీ వెన్నుతట్టి నిన్ను ధైర్యపరిచి ప్రభు చెప్తున్న మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. గట్టిగా ఆమేన్ చెప్పి చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని సన్నిధి చప్పట్లు కొడుతూ ఉండగానే, దేవుని యొక్క సన్నిధి చప్పట్లు కొడుతూ ఉండగానే మీలోనికి, మీ గృహాలలోనికి, మీ కుటుంబాలలోనికి, మీ పిల్లల హృదయాలలోనికి వెళ్ళునుగాక. ఆమేన్. సన్నిధి అనగా నియర్నెస్, దగ్గరగా. ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ దగ్గర కూర్చున్నారు, నిర్మల, సురేఖ. వాళ్ళ దగ్గర కూర్చున్నారు, ఎస్తేరు, ప్రభక్క. ఇగో ఇలా కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, జ్యోతమ్మ, ఎస్తేరు. అలా దగ్గరగా అమ్మ నాన్నల దగ్గర, అలా ఎంత దగ్గర కూర్చున్నారు చూడండి. అంత అంత దగ్గర వద్దులే, దగ్గరగా. దూరం జరగమంటావా అంటున్నారు నాన్నగారు. హల్లెలూయా. చూడండి, ఇలా చూడండి, ఎంత దగ్గర కూర్చున్నారు. దేవుడు చెప్తే నేను ఇంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, నేను ఇంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. మనకు తెలియక మనం అనుకుంటాం, నాకు నువ్వు దూరం అయిపోయావు నాయనా, నాకు నువ్వు దూరం అయిపోయావు నాయనా, నన్ను విడిచిపెట్టేసావు నాయనా, నాతో నువ్వు లేవు నాయనా అనుకుంటాం. కానీ ప్రభు చెప్పమంటున్నాడు, నేను నీకు దగ్గరే ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాత్రలో మోషే గారితో తల్లిదండ్రులు ఉన్నారో లేదో, ఆ యాత్రలో జరిగిన ఆ యాత్ర సంవత్సరాలలో మోషే గారితో పాటు తల్లిదండ్రులు బ్రతికి సజీవంగా వచ్చారో లేదో, మోషే గారు నమ్ముకున్న కొందరు నాయకులు, మోషే గారు నమ్ముకున్న కొందరు శ్రేష్టమైన వ్యక్తులు మోషే గారితో వచ్చారో రాలేదో, కానీ దేవుడు మాత్రం చివరి వరకు తోడుగా వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా 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 దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నందుకు ఈ ప్రవచనాత్మకమైన మాట మాట్లాడుతున్నాను. నీ తల్లి నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టవచ్చేమో, నీ అన్నదమ్ములు కొంతకాలం ప్రేమించి కొంతకాలం నిన్ను ద్వేషించి దూరంగా పెట్టొచ్చేమో, కానీ ఎప్పుడు నీకు దగ్గరగా ఉండి, ఎప్పుడు నీకు సమీపంగా ఉండి, నీ తల మీద చెయ్యి పెట్టి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఇప్పుడు నీ పక్కనే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదిగో 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 దేవుని సన్నిధి, అదిగో దేవుని అభిషేకం, అదిగో దైవికమైన ఒక ప్రత్యేకమైన మహిమ. చప్పట్లు కొడుతున్న చేతుల మీదకి విడుదలవుతున్న అభిషేకం. థ్యాంక్ యూ జీసస్. నియర్నెస్ ఆఫ్ గాడ్, నియర్నెస్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర అభిషేకం, దేవుడే నీకు దగ్గరగా వస్తున్న అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. రిపీట్ 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 రిపీట్. ఈ స్వరం నాకు వినబడుతుంది. నేను నీకు దగ్గరే ఉంటాను, నేను నీకు దగ్గరే ఉంటాను. మనుషులు దూరం పెడతారు కొన్నిసార్లు, మనుషులు దూరం అవుతారు కొన్నిసార్లు. కొన్నిసార్లు మనుషులు వాళ్ళకి ఇష్టమైతే ప్రేమించి దగ్గరగా తీసుకుంటారు, కొన్నిసార్లు మనుషులు వాళ్ళకి ఇష్టం లేకపోతే దూరంగా పెడతారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ నేను నీకు దగ్గరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని హృదయ వాంఛ, ఇది దేవుని హృదయ వాంఛ. దేవుడు అనుకుంటున్న శ్రేష్టమైన మాట మోషే గారిని గురించి, నేను నీకు దగ్గరే ఉండాలనుకుంటున్నానయ్యా, నేను నీకు తోడుగా, నేను నీకు దగ్గరగా ఉండి నీతో పాటు రావాలనుకుంటున్నానయ్యా. మరి మనిషిగా మోషే గారి హృదయవాంఛ చదువు నాన్న, కిందకి చదువురా, చదువురా అమ్మా. నేను మీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మనందరి హృదయాలలో ముద్రించబడును గాక. మోషే గారు మాట్లాడినట్లుగా మనమును ప్రతిరోజు ఇలాగే మాట్లాడుదుము గాక. ఆమేన్. ఏమంటున్నారు? నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు, తీసుకుని వెళ్ళొద్దు. అమ్మ గేటు వేసేయండి. మోషే గారు వలె మనం కూడా మాట్లాడాలి ఈ మాట.
మోషే గారి వలె మనం కూడా మాట్లాడాలి ఈ మాట. 2023 అంతా దేవుని ఆలోచన లేకుండా, దేవుని తోడు లేకుండా, దేవుని యొక్క చేతి సహాయం లేకుండా, ఆయన దగ్గరగా లేకుండా నీ ప్రయాణం ఒకవేళ కొనసాగిపోయిందేమో, మీ ప్రయాణం కొనసాగిపోయిందేమో. 2024లో ప్రత్యేకంగా మాట్లాడొద్దు, వినండమ్మా. 2024లో ప్రత్యేకంగా ప్రభు మనందరితో చెప్పే మాట, మనము ప్రభుతో చెప్పవలసిన మాట, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము అడుగు ముందుకు వెయ్యలేమయ్యా. దేవుని తోడు లేకుండా ప్రయాణం చేయడం మన వల్ల అవునా? అవ్వదు. దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఒక అడుగు కూడా మనం ముందుకు వెయ్యలేం. ఒకవేళ వేసినా అవన్నీ భారభరితమైన పరిస్థితులే, అవన్నీ క్లిష్టమైన కష్టమైన పరిస్థితులే, అవన్నీ వ్యతిరేకమైన అలజడితో గలిబిలితో కూడిన పరిస్థితులే అయిపోతాయి. ఎందుకయ్యా మోషే గారు నీ సన్నిధి రాని ఎడల మేము ముందుకు వెళ్ళమంటున్నావు? ఎందుకయ్యా మోషే గారు నువ్వు మాతో రాకపోతే మేము అసలు అడుగు ముందుకు వేయమంటున్నావు ఎందుకు? మోషే గారు చెప్పే శ్రేష్టమైన సమాధానం, 2 సమాధానాలు. ఒక సమాధానమేమో, ఆయన సన్నిధి మనతో వస్తే మనకి లోటు ఉండదా? ఆయన సన్నిధిని బాగా అనుభవించిన వ్యక్తి, దేవుని తోడును బాగా కోరుకున్న వ్యక్తి, అనుభవించిన వ్యక్తి, దేవుని సన్నిధి తోడుతో అనగా దేవుని తోడుతో నడిచిన వ్యక్తి, ఆ అనుభవాలలో బాగా ఎక్కువగా దేవుని మీద ఆధారపడిపోయిన వ్యక్తి. ఆయన మంచి ఆలోచన, దేవుడే మనకు తోడుగా వస్తే లోటు రాదా? వచ్చిందా? వాళ్ళకు లోటు వచ్చిందా? ఏడుస్తున్నారు, అయ్యా ఆకలి అవుతా ఉందయ్యా అని ఏడుస్తుంటే దేవుని సన్నిధి వారితో ఉంది కాబట్టి, దేవుడు వారితో ఉన్నారు కాబట్టి, మోషే గారు మోకరించి దేవునికి మొర్ర పెట్టగా ఆకాశం నుంచి ఎప్పుడు ఎవరు తినని ఆహారం ఆకాశం నుంచి వారి కొరకు కురిపించబడింది. అయ్యా దాహం అవుతుందయ్యా, ఈ దాహార్తి చేత మా ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నాయ్యా. ఈ మాట, ఈ ఆలోచన మోషే గారు ఆ ప్రజలందరూ మోషే గారి దగ్గర తీసుకుని వస్తే చనిపోయేటట్లుగా ఉన్నాం మేము. నేను చాలాసార్లు చెప్తాను కదా, ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా బ్రతకగలడు, కానీ నీళ్లు లేకపోతే చనిపోతాడు. కారణం బాడీ డీహైడ్రేషన్ అయిపోద్ది, శరీరంలోని సెలైన్ లెవెల్స్ తగ్గిపోయి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి చనిపోతాడు మనిషి. అడుగుతున్నారు ప్రజలందరూ, అయ్యా నీళ్లు లేక చనిపోయేటట్లుగా ఉన్నామయ్యా. చనిపోనిచ్చేవాడు కాదుగా, బండలో నుంచి మధురమైన నీళ్లు వారి కొరకు రప్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అనుభవాలన్నీ తెలుసు. అంతకంటే ముందేం జరిగింది? ఐగుప్తులో ఫరో అనే కఠినమైన వ్యక్తి, అతని మనసు ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడే అంటాడు, వెళ్ళండి మీ దేవుడిని ఆరాధించుకోండి అంటాడు. వీళ్ళు తట్టపుట్ట సర్దుకుని కొంచెం భుజం మీద అన్ని పెట్టుకుని కొంచెం ముందుకెళ్ళాడు. ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని? ఆగు హల్లెలూయా. మళ్ళా దేవుని ఉగ్రత, మళ్ళా దేవుని యొక్క సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగి ఎంత గొప్ప విడుదల కదా వాళ్ళది. 10 గ్రేటెస్ట్ మిరాకిల్స్ అంటారు. 10 గొప్ప ఆశ్చర్య కార్యాలు, 10 గొప్ప అద్భుతాలు ప్రభు చేసి వారిని విడిపించి, దేవుడైన యెహోవా వారిని విడిపించి మోషే గారి చేత నడిపిస్తున్నాడు వాళ్ళను. వాళ్ళకి ఆ విషయాలు బాగా తెలుసు, మోషే గారికి ఇంకా బాగా తెలుసు. నడుస్తున్న వేళ ఆ విశ్వాస యాత్రలో వారికి ఎదురైన ప్రతి పోరాటంలో దేవుడే తోడుగా ఉండకపోతే వాళ్ళ వల్ల అవుద్దా? ఒక ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తున్నాను. దేవుడే మనకు తోడుగా లేకపోతే మనకెదురైన పోరాటాలలో, మనకెదురైన కన్నీటి అనుభవాలలో, మనకెదురైన ప్రతి సమస్యలలో మనం జయించుకొని ఈరోజు బ్రతుకుండేవాళ్ళమా? కరోనా ఎంతమందికి వచ్చిందమ్మా? ఇప్పుడు కాదు, కంగారు గేట్ దాటి పారిపోతారు అందరూ. ఇప్పుడు కాదు, గతంలో. చెయ్యొత్తండి. మళ్ళీ అనుమానమా? వచ్చిందా రాలేదా అని అనుమానమా? మళ్ళీ పక్క వాళ్ళని చూడాలా? ఇది ఏమన్నా ప్రమోషనా? అందరికి వచ్చింది, చాలామందికి వచ్చింది. మనలో సిగ్గెందుకు, భయం ఎందుకు? ఆ కరోనా కష్టకాలంలో దేవుడు మన ప్రాణాలను కాపాడి
ఈరోజు మనల్ని సజీవంగా ఉంచిన శ్రేష్టమైన ఒక కారణం ఏంటో చెప్పనా? ఆ విశ్వాస యాత్రలో మనం మధ్యలో రాలిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా ఆ వ్యాధితో కొందరు పరిశుద్ధులను కొనిపోయాడు, ఆయనకి ఇష్టమైంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆ కోవలో మనం ఉన్నా కూడా మనతో ఇంకా ఆయనకి ఏదో పని ఉంది, అందుకే ఉంచాడు. పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, నీతో దేవునికి పని ఉంది, అందుకే ఉంటావు, దీవించబడతావు, విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తావు. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళ నాయకుడైన మోషే గారు కూడా ఇదే ఆలోచన, మీరు మాతో వస్తే లోటు రాదయ్యా. ఎన్ని జీవితాలలో, ఎన్ని కుటుంబాలలో వాక్యాన్ని చూస్తున్న దైవజనుడు నీ సేవా పరిచర్యలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కలవరాల మధ్యలోంచి నిన్ను ఆ ప్రభువు విడిపించి ఈరోజు ఒక శ్రేష్టమైన స్థితిలో పెట్టింది. ఎంత గొప్ప అనుభవం అది. వాటన్నింటినీ దాటించిన ప్రాణప్రియుడు ఈరోజు ఆయన నీతోనే ఉండాలని కోరుకో. ఆయన నీతో నాతో ఉంటే లోటు రానే రాదు. రెండవ ఆలోచన ఏంటంటే, శ్రేష్టమైన రెండవ ఆలోచన, మోషే గారి యొక్క రెండవ శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలేమో సరి అయిన ప్రజలు కారు. అప్పుడే మోషే గారిని జై అంటారు, అప్పుడే మోషే గారిని డామ్ అంటారు. ఆమేన్, గట్టిగా. ఈ ప్రజల యొక్క బుద్ధి నిలకడగలిగిన బుద్ధి కాదు. ఐగుప్తులో ఉండిపోయారుగా చాన్నాళ్ళు, ఆ ఫరో బుద్ధి వచ్చేసింది వీళ్ళకు కూడా. అప్పుడే మీ దేవుడు గొప్పడు పోండ్రా బాబు అంటారు, అప్పుడే ఎవడెళ్ళమన్నాడు ఆగండి అంటారు. అప్పుడే వీళ్ళు అంటారు, ఓ మా మోషే గారు లాంటి దైవజనుడు వేరొకరు లేరు, లక్షల మందికి పాస్టర్ గారు, ఆయన గొప్ప నాయకుడు, గొప్ప ఆత్మీయ తండ్రి అంటారు వాళ్ళు. అప్పుడే సడన్గా అంటారు, ఎందుకు తీసుకొచ్చాడు, ఈ అరణ్యంలో చంపేద్దామని తీసుకొచ్చాడా అంటారు కదా. ఇది మంచిది కాదు. ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో అలా ప్రజలు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వచ్చి వాళ్ళను దేవుడు బూడిద చేసేయవలసిన కొన్ని పరిస్థితులు వచ్చాయి. నా మాటలే కాదు, ఒకసారి 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 32వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం చదవరా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఈ ప్రజలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారై ఉన్నారు? లోబడనొల్లని ప్రజలు. అప్పుడే అంటారు, మా పాస్టర్ గారు లాంటి పాస్టర్ గారు లేరు. దైవజనుడా, ఈ వాక్యాన్ని ఒకవేళ యూట్యూబ్లో కానీ లేక ఒకవేళ టీవీ ఛానల్లో కానీ చూస్తున్నావేమో దైవజనుడా, ప్రజల యొక్క మాటలు, ప్రజల యొక్క వైఖరి నిన్ను గాయపరుస్తుందేమో ఒకవేళ. అలాంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చి లోబడనొల్లని ప్రజలు ఆ ప్రవర్తన నియమమును బట్టి ఆ ప్రజల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చి వాళ్ళని కాల్చి బూడిద చేసేయకుండా దైవజనుడైన మోషే అడ్డుపడుతున్నాడు. మనసు పెట్టి ఆలోచన చేయండి. నీ కొరకు నీ దైవజనుడు అడ్డుపడ్డాడు కాబట్టి, నీ కొరకు ఒక దైవజనుని వలె సమర్పణ కలిగిన ఒక శ్రేష్టమైన ప్రత్యేకమైన ఏర్పాటులో ఉన్న మోషే అనే ఆ దైవజనుడు ఎలాగా ప్రజల కొరకు అడ్డుపడ్డాడో, అలాగే మన కొరకు మన ప్రాణప్రియుడైన యేసయ్య తండ్రి అయిన దేవునికి మనకును మధ్యవర్తిగా అడ్డుపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. కాబట్టి ఈ రోజు వరకు మనము బ్రతికి ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి హల్లెలూయా. కొంచెం గట్టిగా, కళ్ళు మూసుకొని గట్టిగా చప్పట్లు కొడుతూ,
కళ్ళు మూసుకొని గట్టిగా చప్పట్లు కొడుతూ, నీ దేవుడు నీ కొరకు అడ్డుపడ్డాడు, ఈరోజు మరలా ఒకసారి ఆయన రాబోతున్నాడు. నీ దేవుడు నీ కొరకు అడ్డుపడ్డాడు, మరలా ఈరోజు ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మీదకు రావాల్సిన ఉగ్రత, నీ మీదకు రావాల్సిన శిక్ష, నీ మీదకు రావాల్సిన భయంకరమైన పరిస్థితిని మార్చడానికి ఆయన అడ్డుపడ్డాడు. స్టిల్ ఈ టైం వరకు అడ్డుపడుతూనే ఉన్నాడు. లేకపోతే ఈ జైపాల్ ఎప్పుడో నశించి నరకానికి పోవలసిన వాడే. వాక్యాన్ని వింటున్న మీరు ఎవరైనా, మనమందరం ఎప్పుడో నశించి నరకానికి పోవాల్సిన వాళ్ళమే. మన కొరకు మోషే గారు అడ్డుపడినట్లుగా ప్రాణప్రియుడు అడ్డుపడ్డారు.